హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో డీసీలో సైకాలజీలోని ప్రత్యేక అవసరాలు ఉన్న అభ్యర్థుల మీద అడిగేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1. గిస్టెడ్ అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించిన వారు ఎవరు? గిస్టెడ్ అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించిన వారు ఎవరు? The correct option is option A, గాల్టన్. గిస్టెడ్ అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించిన వారు వచ్చేసి గాల్టన్. బుద్ధిమాంద్యుల బోధనా లక్ష్యాలు ఏవి? The correct option is option D, పైవన్నీ. బుద్ధిమాంద్యుల బోధనా లక్షణాలు వచ్చేసి మానవ సంబంధాలను తెలుసుకోవడం, సొంత విషయాలను తెలుసుకోవడం, సంఘంలో తన స్థానాన్ని, భద్రతను తెలుసుకోవడం. ఈ మూడు కూడా బుద్ధిమాంద్యుల యొక్క బోధనా లక్ష్యాలు. ప్రత్యేక విద్య దేనికి తోడ్పడుతుంది? The correct option is option D, పైవన్నీ. ప్రత్యేక విద్య వచ్చేసి మానసిక వికాసానికి, విజ్ఞానానికి, ఆత్మస్థైర్యం పెంచుకోవడానికి తోడ్పడుతుంది. ప్రత్యేక అవసరాలను ఉండే పిల్లలను వర్గీకరించింది ఎవరు? The correct option is option C, డన్. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులను వర్గీకరించింది డన్. ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవడంలో పూర్తి ఆసక్తత ఉండడం. The correct option is option A, అలెక్సియా. రాజు అనే విద్యార్థి చదువులో వెనుకబడ్డాడు. అతనిని సాధారణ విద్యార్థుల నుంచి ప్రత్యేక అవసరాలుగా గల విద్యార్థిగా వేరుపరిచి బోధించడాన్ని ఏమంటారు? రాజు అనే విద్యార్థి చదువులో వెనుకబడ్డాడు. అతనిని సాధారణ విద్యార్థుల నుంచి ప్రత్యేక అవసరాలు గల విద్యార్థిగా వేరుపరిచి బోధించడాన్ని ఏమంటారు? The correct option is option D, ప్రత్యేక విద్య. పాఠశాలలో స్వతంత్రంగా పనిచేయలేని విద్యార్థులు ఏ కోవకు చెందుతారు? పాఠశాలలో స్వతంత్రంగా పనిచేయనటువంటి విద్యార్థులు ఏ కోవకు చెందుతారు? The correct option is option D, మందబుద్ధులు. మందబుద్ధులు సాధారణ విద్యార్థులతో కలిసి ఒకే తరగతిలో విద్య నేర్చుకోవడాన్ని ఏమంటారు? మందబుద్ధులు సాధారణ విద్యార్థులతో కలిసి ఒకే తరగతి గదిలో విద్య నేర్చుకోవడాన్ని ఏమంటారు? The correct option is option C, సమైక్య విద్య. బహుళ వైకల్యం భావన ఏమిటి? The correct option is option C, ఒక వ్యక్తి ఒక రకం వైకల్యం కంటే ఎక్కువ వైకల్యాలు ఉండడం. బహుళ వైకల్యం అంటే ఒకే వైకల్యం కాకుండా ఎక్కువ వైకల్యాన్ని కలిగి ఉండడాన్ని బహుళ వైకల్యం అని అంటారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సహజమైన శక్తివంతమైన పునర్బలనాలు ఏవి? The correct option is option D, ప్రాథమిక పునర్బలనాలు.
ఎలక్ట్రానిక్ గోడ గడియారం చేసే శబ్ద పరిమాణం ఎంత? ఎలక్ట్రానిక్ గోడ గడియారం చేసేటటువంటి శబ్ద పరిమాణం ఎంత? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 50 డెసిబుల్స్. 50 డెసిబుల్స్. ఎలక్ట్రానిక్ గోడ గడియారం చేసేటటువంటి శబ్ద పరిమాణం వచ్చేసి 50 డెసిబుల్స్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టర్మన్ 1401 క్యూ ఆ పైన ఉన్న వారిని ఏమని పేర్కొంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి ప్రతిభావంతులు. ప్రతిభావంతులు. ప్రతిభావంతులు ఏ పరీక్షల ద్వారా గుర్తించవచ్చు? ప్రతిభావంతులను ఏ పరీక్షల ద్వారా గుర్తించవచ్చు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి సహజ సామర్థ్య పరీక్షలు. సహజ సామర్థ్య పరీక్షలు. ప్రతిభావంతులను సహజ సామర్థ్య పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. తీవ్ర బుద్ధి మాంద్యత గల వారి ప్రజ్ఞాలబ్ధి ఎంత? తీవ్ర బుద్ధి మాంద్యత గల వారి ప్రజ్ఞాలబ్ధి ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి 25 నుంచి 35 వరకు. 25 నుంచి 35 వరకు. ఎడ్యుకేటింగ్ ది ఎక్సెప్షనల్ చిల్డ్రన్. ఎడ్యుకేటింగ్ ది ఎక్సెప్షనల్ చిల్డ్రన్. The correct option is option D Kirk. Kirk. ఒక్కోసారి పిల్లలు ప్రతిభావంతులైన మెదడులోని కొన్ని భాగాలు సరిగ్గా వికాసం చెందక చదవడం, రాయడం, భాషణ చేయడం మొదలైన నైపుణ్యాలలో వెనుకబడి ఉంటారు. అటువంటి లోపాన్ని ఏమంటారు? ఒక్కోసారి పిల్లలు ప్రజ్ఞావంతులైన మెదడులోని కొన్ని భాగాలు సరిగ్గా వికాసం చెందక చదవడం, రాయడం, భాషణ చేయడం మొదలైన నైపుణ్యాలలో వెనుకబడి ఉంటారు. అటువంటి లోపాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ డిస్లెక్సియా. డిస్లెక్సియా. పటల కౌశలాన్ని పరీక్షించేందుకు ఉపయోగించే పరీక్ష ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి స్కోనెల్ పఠన పరీక్ష. స్కోనెల్ పఠన పరీక్ష. దృష్టి లోపాలను గుర్తించడానికి నేత్ర వైద్యుడు ఉపయోగించే పరీక్ష ఏది? దృష్టి లోపాలను గుర్తించడానికి నేత్ర వైద్యుడు ఉపయోగించేటువంటి పరీక్ష ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ స్నెల్లెన్ టెస్ట్. స్నెల్లెన్ టెస్ట్. ఒక రకమైన రంగు లోపించడం అంటే? ఒక రకమైన రంగు లోపించడం అంటే? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ఆల్బినిజం. ఆల్బినిజం. వినికిడి లోపం ఉన్న వారిని గుర్తించడానికి ఉపయోగించే పరీక్ష ఏది? వినికిడి లోపం ఉన్న వారిని గుర్తించడానికి ఉపయోగించే పరీక్ష పేరేమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ఆడియోమెట్రిక్ పరీక్ష. ఆడియోమెట్రిక్ పరీక్ష. వ్యక్తుల భౌతిక భేదాలే కాక మానసిక భేదాలను గుర్తించి వారి వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధనా వ్యవస్థ ఉండాలని రూసో ఏ గ్రంథంలో పేర్కొన్నాడు? వ్యక్తుల భౌతిక భేదాలే కాక మానసిక భేదాలను గుర్తించి వారి వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధనా వ్యవస్థ ఉండాలని రూసో ఏ గ్రంథంలో పేర్కొన్నాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ఎమిలీ. ఎమిలీ. సాంఖ్యక శాస్త్ర పద్ధతులను ఉపయోగించి ప్రతిచర్యాకాలం, స్మృతి, సంవేదనలపై అనేక పరీక్షలను రూపొందించింది ఎవరు? సాంఖ్యక శాస్త్ర పద్ధతులను ఉపయోగించి ప్రతిచర్యాకాలం, స్మృతి, సంవేదనలపై అనేక పరీక్షలను రూపొందించింది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి కాటిల్. కాటిల్. విద్యార్థులలో వైయక్తిక భేదాలు ఏర్పడడానికి
రెండు ముఖ్య కారకాలలో ఒకటి పరిసరాలు కాగా రెండవది ఏమిటి? విద్యార్థులలో వైయక్తిక భేదాలు ఏర్పడడానికి రెండు ముఖ్య కారకాలలో ఒకటి పరిసరాలు కాగా రెండవది ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి అనువంశికత. అనువంశికత. ఇండియాలో ప్రాచుర్యం పొందిన ప్రజ్ఞా పరీక్ష పేరేమిటి? ఇండియాలో ప్రాచుర్యం పొందినటువంటి ప్రజ్ఞా పరీక్ష పేరేమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి బాటియా ఇంటెలిజెన్స్ స్కేల్. బాటియా ఇంటెలిజెన్స్ స్కేల్. అంగవైకల్యం అనేది మూర్తిమత్వంపై ప్రభావితం చూపి కుంటుపడేటట్లు చేస్తుంది అని చెప్పిన వారు ఎవరు? అంగవైకల్యం అనేది మూర్తిమత్వంపై ప్రభావం చూపి కుంటుపడేటట్లు చేస్తుంది అని చెప్పిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి క్రమరర్. క్రమరర్. వినికిడి లోపం ఎక్కువ కలవారు ఎవరు? వినికిడి లోపం ఎక్కువగా కలవారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి 60 నుంచి 70. 60 నుంచి 70. అంగవైకల్యం కలవారిలో ఏ రకమైన రక్షక తంత్రాన్ని గమనించవచ్చు? అంగవైకల్యం కలవారిలో ఏ రకమైన రక్షక తంత్రాన్ని గమనించవచ్చు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి ప్రతిగమనం. ప్రతిగమనం. డిస్లెక్సియా అనున్నది ఏ భాషా పదం? డిస్లెక్సియా అనున్నది ఏ భాషా పదం? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి గ్రీక్. డిస్లెక్సియా అనున్నది గ్రీక్ భాషా పదం. స్ట్రాబిస్మస్ అనగా ఏమిటి? స్ట్రాబిస్మస్ అనగా ఏమిటి? స్ట్రాబిస్మస్ అనగా ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి మెల్లకన్ను. మెల్లకన్ను.